ఉంచుకోవాలి. కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం వాడను కట్టాడు. మరి మన పరిస్థితి ఏంటి? కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం మధ్యరాత్రి వేళ దేవదూత చెప్పిన స్థలానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా గమనించండి ఉదయకాల సమయంలో. అదేవిధంగా మరి దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు ఉదయకాల సమయంలో గమనించండి. దేవుడు చెబుతున్నాడు, అమ్మా అయ్యా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఎలా వెళ్ళు, ఎలా ఇక్కడుండు, ఈ పని చేయి, ఆ పని చేయి అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు. ఉదయకాల సమయంలో మనం గమనించాలి. దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తున్నామా? మన ఇష్టం వచ్చిన మార్గంలో వెళుతున్నామా? బైబిల్ చెబుతుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచమని బైబిల్ చెబుతా ఉంది. యేసేపు తనకిష్టం వచ్చిన మార్గంలో వెళ్ళేవాడు కాదు. దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు యేసేపు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే, దేవుడు ఏం చేయమంటే, దేవుడు ఎక్కడ ఉండమంటే అలా నడుచుకున్న వ్యక్తిగా, దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వ్యక్తిగా యేసేపు ఉన్నట్లు మనం చూస్తాము. ఈరోజు మన పరిస్థితి ఏంటి? దేవుడంటే భయం ఉందా? దేవుడంటే భక్తి ఉందా? దేవుడంటే గౌరవం ఉందా? దేవుని చిత్త ప్రకారం జీవించాలనే మనసు మనం కలిగి ఉంటున్నామా? యేసేపు అలా ఉన్నాడండి. విశ్వాసపాత్రుడుగా ఉన్నాడు, విధేయత గలవాడిగా ఉన్నాడు, కుటుంబాన్ని రక్షించుకునే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే చరిత్ర పుటలో అతను రాయబడ్డాడు. బైబిల్ గ్రంథంలో అతని గురించి రాయబడింది. మంచి నీతిమంతుడుగా అతను జీవించాడు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా మరి దేవునికి భయపడే జీవితం ఉన్నట్లయితే ఆయన చిత్త ప్రకారం నడిచే మనసు మనకు ఉంటుంది, ఆయనకు లోబడే జీవితం మనకు ఉంటుంది. యేసేపులాగా దేవునికి లోబడుతూ దేవుని భయాన్ని కలిగి ఉంటూ ప్రభు ధర కలిగి గొప్ప మేలు పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతిబిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.